సుబ్రహ్మణ్యం గారు హలో అండి. హలో మేడం. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే చాలా మంది మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ అవును. ఉంటారు, లేదంటే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అవును. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఫైనల్ స్టేజ్ సర్జరీకి వెళ్తూ ఉంటారు, అవును. మోకాళ్ళ మార్పిడి. అవును. సో వీటిలో ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ కాదండి. అంటే అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న అంటే అది వాళ్ళకి ఒక్కొక్క ఏంటి సమయాన్ని solution? బట్టి ఉంటుంది. ఫర్ Okay. ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ లో వచ్చినాయి అనుకోండి, మ్మ్. ఫస్ట్ గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ తో స్టార్ట్ చేయాలి. Okay. అంటే ఇది డీజనరేటివ్ డిసార్డర్ అనమాట. డీజనరేటివ్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు మోకాళ్ళ నొప్పి అనేది. ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటారు అనమాట. అన్ని జాయింట్స్ లో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. మ్మ్. ఇది మోకాళ్ళ నొప్పులకు సంబంధించింది కాబట్టి ఇది ఒక డీజనరేటివ్ డిసీజ్ ఇది. మ్మ్. సో దీంట్లో ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా అది మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే విధంగా చేయాలి. పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అప్పుడప్పుడు నొప్పి తగ్గుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. Side కిడ్నీలు effects పాడవుతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, మళ్ళీ హార్ట్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ నో. ఒకవేళ డాక్టర్ రాస్తే అది వేరే విషయం, జనాలు వాళ్ళంతటా వాళ్ళు. ఇప్పుడు మోకాళ్ళు ఇంజెక్షన్ వేసుకోవడం అంటే అది పెయిన్ఫుల్ కండిషన్. ఆ మోకాళ్ళు ఇంజెక్షన్స్ వేసుకునే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా లేదు. ఒకవేళ పని చేసినా ఎన్ని రోజులు పని చేస్తుంది, ఎంతవరకు పని చేస్తుంది, స్టిల్ అది క్లారిటీ లేదు. Okay. ఆపరేషన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే ఆపరేషన్స్ డాక్టర్స్ కూడా చేయరు. గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. 4th గ్రేడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు. అది ఖచ్చితంగా అల్టిమేట్ డెసిషన్. అది బెస్ట్. అంటే పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి. సో పూర్తిగా అరిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా వాళ్ళ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకొని న్యాచురల్గా బతకచ్చు. ఆ సప్లిమెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే ఉపయోగపడేది గ్రాండ్ వాక్. సో ఈ గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలని మీరు అడిగితే గనక, ఈ గ్రాండ్ వాక్ లో 8 రకాల సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా 7.5 grams పౌడర్. ఏది కూడా సప్లిమెంట్ క్లినికల్ ట్రయల్స్ లో ఎంత వాడుంటారో ఆ డోస్ లో తీసుకుంటేనే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంత అన్నం తినవాళ్ళు ఇంత అన్నం తింటే మనకు సరిపోతుంది. గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి 8 ఇంగ్రీడియంట్, గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్, కుర్కుమిన్, కొల్లాజెన్, పైపరిన్, పైనజెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్, బోస్విల్లెసెరాటా, వైటమిన్ సి, ఈ 8 క్లినికల్ ట్రయల్స్ లో వాడిన డోసులో ఇవ్వడం జరిగింది. అందుకని 7.5 grams పౌడర్ ఉంది. రోజుకు ఒక సాచెట్ తీసుకున్నారంటే వాళ్ళ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా దాన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తుంది. ఫర్దర్ గా స్లోగా గుజ్జు పెరిగేటట్టు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ సాషెస్ ఎన్ని రోజులు యూజ్ చేయాలంటారు? కనీసం ఒక మామూలుగా క్లినికల్ ట్రయల్స్ చెప్పేది ఒక 3 to 6 months వాడారంటే సిగ్నిఫికెంట్ గా వాళ్ళకి నొప్పులు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. కానీ ఒకేసారి 3 months 6 months తీసుకునే ఆలోచన లేకపోతే కనీసం ఒక నెల రోజులు తీసుకుంటే గనక వాళ్ళకి డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. సో అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. మరి ఇప్పుడు బోల్డ్ అన్ని అంటే 8 ingredients తో చేసినటువంటి ప్రోడక్ట్ గ్రాండ్ వాక్ కాబట్టి కాస్ట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా, అఫోర్డబుల్ గా ఉంటుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక సాచెట్ రోజుకి ఒకటి వాడాలా. ఒకటి ఎంఆర్పి 120 రూపాయలు. ఒక నెల మొత్తం మీద వాడాలంటే 3600 రూపాయలు అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ గా 3600 కాదు, మన డైటీషియన్స్ కు ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి 3000 రూపాయలకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అది. సో ఒక నెలకు 3000 రూపాయలు ఖర్చు పెట్టినారు అనుకుందాం. సంవత్సరం మీద 36,000 రూపాయలు ఒక సంవత్సరానికి. ఇప్పుడు మనకు గ్రాండ్ వాక్ వాడకుండా ఒక 4 సంవత్సరాలు గడిపేస్తే పూర్తిగా గుజ్జుపోతే ఒకేసారి 2 మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలంటే కనీసం 4-5 లక్షల రూపాయలు అవుతుంది. కాస్ట్ కన్నా ఎక్కువ అంటే ప్రాబ్లం కదా. అంటే వయసు అయిన తర్వాత వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆపరేషన్ సూట్ అవ్వకపోవచ్చు, ఆపరేషన్ అందరికి సెట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి కొన్ని పొరపాట్లు జరగచ్చు. బట్ నిపుణుల దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా బాగా జరుగుతుంది. సో ఒకేసారి 4-5 లక్షల రూపాయలు 4 సంవత్సరాలు తీసుకుని ఖర్చు పెట్టడం కన్నా సంవత్సరానికి ఒక 30,000 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకుంటే 36,000 అనుకుందాం, లేదా 40,000 అనుకుందాం సంవత్సరానికి. అట్ట 10 సంవత్సరాలు వాడినా కూడా 4 లక్షల రూపాయలే. ఒకేసారి 5 లక్షలు తీసిపోయి డంప్ చేసేదానికన్నా 10 సంవత్సరాల్లో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అది కూడా న్యాచురల్ గా బతికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, న్యాచురల్ సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నప్పటికీ, ఒకవేళ ఏదైనా బీపీ ఉన్నా, ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి ఇష్యూ లేకుండా దీన్ని వాడుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. నొప్పి తగ్గిపోయి వాళ్ళు డైలీ చేసుకునే పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. సూపర్ అండి. గ్రాండ్ వాక్ చాలా మంచి ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేస్తారండి. సో చూస్తున్నారు కదండి, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి 1 month ఈ గ్రాండ్ వాక్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. అవి ఆల్రెడీ ప్రూవెన్ రిజల్ట్స్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు కనుక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.